ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి అంటరానితనం బాగా పెరిగిపోతుంది. పేదవాళ్ళు చదువుకునే ప్రాథమిక పాఠశాలను కూడా మూసేస్తున్నాడు మన జిల్లా నాయకుడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. వ్యక్తిగా అందులోనూ మాజీ కేంద్ర మంత్రిగా తిరుపతి దేవస్థానంలో అన్ని మద్దతులు ఉన్నారని గుర్తించకపోగా అక్కడ అన్యాయం జరుగుతుంది దళితులు రావడం కరెక్టేనా? మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఒక్క హరిజనుడు లేడు అక్కడ. అన్యాయం జరుగుతా ఉంది. మరి అంతేకాదు ఇక్కడ సిఎన్సి నెల్లూరు ఉంది, సిఎన్సి చిత్తూరు ఉంది. అక్కడ అన్ని మతస్థులు లేరా? ఏంటిది? ఇది భారతదేశం, ఇది భారతదేశం. భారతదేశంలో ఇటువంటిది చేయడం మరి రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధంలో మీరు చెప్తారు? అవును, నేను చెప్తున్నాను. భారత రాజ్యాంగాన్ని చదివి చూడు. అంటే అన్ని మతస్థులు ఉండొచ్చా తిరుమలలో? భారతదేశంలో అందరూ ఉండొచ్చు. తిరుమలలో తిరుమల కాదు, కాణిపాకంలో కూడా